అదే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి ఉంటుంది కదా, ఆ ఉండిలో వేసిన డబ్బుని ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన అందుట్లో కొంత తస్కరించేటువంటి పరిస్థితి ఏర్పడిందట. ఆ తస్కరించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఎవరైతే టీటీడీ ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆ రోజు ఉన్నటువంటి ఇతర వాళ్ళందరూ కూడా తన దగ్గర నుంచి వీళ్ళు తస్కరించేటువంటి ప్రయత్నాలకు కూడా వీళ్ళు కూడా శ్రీకారం చుట్టారట. మరి ఆ దోపిడీ ఏంటో, ఆ దుర్మార్గం ఏంటో, అసలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి పనులు, ఈ పాపాలు చేయాలని చేసినటువంటి వాళ్ళని అసలు ఎలా ఉపేక్షిస్తారు, ఎలా ఊరుకుంటారు? భగవంతుడు అందుకే 11 ఇచ్చారు, 2 నామాలు పెట్టాడు పంగనామాలల్లే. కానీ వీళ్ళకి అసలు అంత దోపిడీ చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు కరెక్ట్గా ఎంక్వైరీ చేయడానికి వెళ్తుంటే విచిత్రమైనటువంటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఫారెన్ కరెన్సీ వరకు తీసుకున్నాడు పాపం, మిగిలిన ఎందుకు అనుకున్నట్టున్నాడు. ఫారెన్ కరెన్సీ వరకు దాని వర్త్ ఎక్కువ కాబట్టి, దాని వాల్యూ ఎక్కువ కాబట్టి పాపం దాని వరకు ఏరుకున్నాడంట పాపం ఆడు కూర్చొని. అట్లా కుదరదులేండి, దానికని చాలా సిస్టమ్గా ఉండిద్ది, చాలా సిస్టమైజ్డ్గా ఉండిద్ది. అక్కడ చేసేటువంటి వాళ్ళు అకౌంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసి బయటకు పంపిస్తారు. కాకపోతే ఇతను హెడ్ కాబట్టి ఇతని దగ్గర తెచ్చిపెట్టిన మొత్తం ఇతను అందరిని చెక్ చేసి పంపించి ఇతను మాత్రం చెక్ చేసుకోకుండా ఇతను జేబులో వేసుకొని వచ్చిన పరిస్థితి ఉన్నట్లుంది. అయితే దాని మీద పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, దాని మీద పూర్తి ఇది జరుగుతున్నట్లుంది. బయట ప్లే చేయండి. పరకామణిలో $US లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ $ని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాన్ని తస్కరించాడని, దాని ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వాటిల్లిందని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్లో అయితే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అట్లాగే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు, అప్పటి ఈవో ఉన్నారు, అప్పటి తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నారు. అంటే డెసిగ్నేషన్స్ మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు నాకు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే టీటీడీ అనేది ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు ప్రక్షాళన అన్ని వ్యవస్థల్లో కూడా ప్రక్షాళన చేయాల్సిన పాపం తగిలిద్దండి, పాపం తగిలిద్ది. పాపం భక్తులు ఎంతో దేవుడి దగ్గర తీసుకొచ్చేసి ఫస్ట్ టైం ఎలాంటిది అంటాం. తిరుపతి హుండీలో కూడా డబ్బుల్ని లెక్కించిన తర్వాత వాటిని డబ్బులను దోచుకుంటారు, ఆ డబ్బుల్లో వీళ్ళు పంచుకుంటారు అనేటువంటిది ఇది బయటకు వచ్చినటువంటి అంశం. నిజంగా ఈ పాపాలు వరకని మళ్ళీ దాని మీద దానికి సంబంధించి కోర్టుకి వేయటం, అదే దాంట్లో మళ్ళీ సెటిల్మెంట్ జరగటం, దానికి మళ్ళీ ఛార్జ్ షీట్ వేయటం, దాంట్లో 4 పాత్ర ఉండటం. సరే ఏదన్నా కానీ ఇవాళ మరి శ్యామలరావు గారు ఈరోజు మళ్ళీ రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టి ఆ హోటల్స్ మొత్తం మీరు పట్టి వేయండి, ఇడ్లీ ధర ఎంత, టీ ధర ఎంత, కాఫీ ధర ఎంత, దోశ ధర ఎంత, లంచ్ ఎంత, డిన్నర్ ఎంత, ప్రతిదీ మీరు వేయండి. అక్కడ వేయకుండా మీరు ఆ బోర్డు పెట్టకుండా మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి కుదరదు. అట్లాగే వాటన్నిటి విషయంలో ప్రమాణాలు పాటించాల్సిందే, క్వాలిటీ ఇవ్వాల్సిందే, రేటు కూడా మినిమం రేటు ఉండాల్సిందే అని చెప్పి ఈరోజు మొత్తానికి ఆయన వాయించి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేసినట్టున్నారు. అట్లాగే తిరుమల తిరుపతి ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ అంటారు కదా, దాన్ని శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్గా నామకరణం చేయాలని కూడా ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించడం, కేంద్రం కూడా దానికి సానుకూలంగా వ్యక్తం చేయడం. అంటే తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎయిర్పోర్ట్గా దానికి నామకరణం జరగబోతుంది. అట్లాగే శ్రీవారి మెట్లు అని చెప్పని, శ్రీవారికి మనం ఎంట్రీ అయినప్పుడు కింద శ్రీవారికి మెట్లు అని అంటారు, కానీ శ్రీవారి గడప అని పెట్టాలని చెప్పి నిన్న అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. దీనికి ఉన్నటువంటి ప్రాచీన విశిష్టత చాలా గొప్పది, అందుకని శ్రీవారి గడప అని చెప్పని గడప అని పెడితే అక్కడ మనం ఇంట్లోకి ఏదైతే ముఖద్వారంలోకి మనం ఎంట్రీ అయ్యేటప్పుడు గడప ఉంటుందో అలాంటి గడప అది. అందుకని అక్కడ అందరూ కూడా నమస్కారం పెట్టుకొని ఆ పాదాలని నమస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అందుకని అక్కడ దానికి సంబంధించింది కూడా తక్షణం చేయాలని చెప్పని కూడా ఒక తీసుకెళ్ళి దానికి సంబంధించి నాకు ఎవరో పెద్ద ఆయన నన్ను ఫోన్ చేసి చెప్తున్నారు దానికి ఉన్న విశిష్టత గురించి కూడా. సరే మోహన్, గుడ్ ఈవినింగ్ మోహన్. ఏంటి మొత్తానికి హుండీకే కన్నం వేశారంటే వామ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా నాయన.
సార్ ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తారని చెప్పడమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా పూర్తిగా ఆయనకి ఆశీర్వాదం కల్పించారని చెప్పుకొస్తారు. అంటే మనం చూసాం ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు ఏదో ఒక స్కామ్ కూడా టీటీడీకి సంబంధించిన స్కామ్ కూడా బయటపడుతూనే వస్తుంది. అంచెలంచెలుగా ఆ స్కామ్ ఒకటి వస్తుంది. నిన్న అసెంబ్లీలో కూడా దీనిపైన ఒక చర్చ జరిగింది సార్. దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం వెంకట నారాయణ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడేది చూసాం. ఏదైతే గత ఏడాది జూన్ లో జరిగినటువంటి ఈ సంఘటన కూడా ఈ రోజు వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అంటే అప్పుడే జరిగిన సంఘటన కూడా అప్పట్లో మీడియాని అన్ని విధాలా కూడా భయపెట్టి కూడా బయట రానికుండా పరిస్థితి. మరో పక్క ఏదైతే అప్పుడు కేసు నమోదు చేసినటువంటి కేసులు కూడా త్వరితగతిన కూడా లోకాయుక్తాలను పెట్టి స్టడీస్ అప్పుడు కాకుండా సైలెంట్ గా కూడా వ్యవహారం ముగించాలని చెప్పండి. అంటే 7 కొండల వాడికి పంగనామాలు పెట్టినట్టు చరిత్ర గత పాలకులని కూడా చెప్పుకొస్తారు. ఏదైతే అప్పట్లో పనిచేసినటువంటి రవికుమార్ అనేసి ఒక ఉద్యోగి దాదాపు ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పరకామని ఉండి లెక్కింపుకు వెళ్ళేవాడు సార్. వెళ్ళే అతను కూడా దాదాపు అక్కడ ఓన్లీ US డాలర్లు మాత్రమే తస్కరించి దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినాడు సార్. US డాలర్లు, అదే విధంగా ఫారెన్ కరెన్సీలు మాత్రమే, అది కూడా మలం ఏదైతే మలం వినియోగదారులో కూడా ఒక సర్జరీ ప్రత్యేకించి ఒక సర్జరీ చేస్తున్నాడు. ఆ సర్జరీలో ఒక పాకెట్ మాది ఏర్పాటు చేసుకుని ఆ పాకెట్ చోట ఈ US డాలర్లు పెట్టుకొని కూడా సీక్రెట్ గా వెళ్ళేవాడు. ఏదైతే గత ఏడాది అక్కడ ఉన్నటువంటి పరకామని బయటకు తరలించి CC ఫుటేజ్ కెమెరాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని పొందుపరిచిన నేపథ్యంలో కూడా అక్కడ అతను దొరికిపోవడంతో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అతను ఆపరేషన్ చేసుకున్న పాయింట్ కూడా కనుగొన్నారు. దాని ద్వారా కూడా దాదాపు ఒక 20 US డాలర్లు కూడా తీసుకుని వెళ్తుండగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబడితే మొత్తం ఆ దర్యాప్తు చాలా దూరం వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 ఎకరాల పొలము, 4 ఫ్లాట్లు, ఒక విలాసవంతమైన భవనం, మరోపక్క చెన్నైలో ఒక షాపింగ్ మాల్ కూడా ఉన్నట్లు కూడా ఒక సమాచారం. ఇది 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ కూడా మొత్తం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు సేకరించి గోప్యంగా పెట్టుకున్నారు. మరో పక్క అతన్ని పిలిపించుకొని మొత్తం సెటిల్మెంట్ కూడా చేస్తున్నారు సార్. దాంట్లో కొంత మేరకు ఆస్తి మాత్రం శ్రీవారికి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా తగులుకున్నా కూడా మేము ఆస్తి రికవరీ చేసామని చెప్పేదానికోసం శ్రీవారి పేరుతో కొంత మేరకు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించారు. మరి కొంత మేరకు ఆస్తి ఆ రోజు ఏదైతే విధుల్లో ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా మార్చుకున్నట్టు కూడా ఒక సమాచారం అయితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐలు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఈఓ ధర్మారెడ్డి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అందరూ కూడా కలిసి ఈ గ్రూప్ పాల్గొన్నారని చెప్పి కూడా ఒక సమాచారం అయితే దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది సార్.